హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి వారి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 886. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడిన సేవింగ్స్ ప్లాన్. అందువల్ల మీకు పాలసీ మధ్యలో రిస్క్ జరిగినట్లయితే మీరు బీమా అమౌంట్ని పొందవచ్చు. అదే పాలసీ ఎండింగ్ వరకు మీరు బతుకున్నట్లయితే బీమా కంటే ఎక్కువ అమౌంట్ని మీకు మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 60 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్మ్ వచ్చి మ్యాక్సిమం 25 సంవత్సరాలు. కానీ మీరు 10, 15, 20, 25 సంవత్సరాల్లో మీకు ఎన్ని సంవత్సరాలు కావాలో చూసుకుని అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్. 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల కంటే లోపు ఉన్న వాళ్ళు ప్రీమియం పేమెంట్ టర్మ్స్ని 5, 7, 10, 15 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అదే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారు ప్రీమియం పేమెంట్ టర్మ్స్ని 7, 10, 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 15 సంవత్సరాల కంటే తక్కువ అంటే 5, 7, 10 సంవత్సరాలు పెట్టుకున్నవారు పాలసీ టర్మ్ని 10, 15, 20, 25 మ్యాక్సిమం వరకు కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ మినిమం ప్రీమియం వచ్చి ఇయర్లీ 60,000, హాఫ్ ఇయర్లీ 30,000, క్వార్టర్లీ 15,000, మంత్లీ 5,000 కట్టవలసి ఉంటుంది. అదే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 15 సంవత్సరాలు పెట్టుకున్న వాళ్ళు పాలసీ టర్మ్ని 15, 20, 25 సంవత్సరాలు మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు మినిమం ప్రీమియం వచ్చి ఇయర్లీ 36,000, హాఫ్ ఇయర్లీ 18,000, క్వార్టర్లీ 9,000, మంత్లీ 3,000 పే చేయవలసి ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం ప్రీమియం అనేది నో లిమిట్, మనం ఎంతనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మెచ్యూరిటీ ఏజ్ మ్యాక్సిమం వచ్చి పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకి 75 సంవత్సరాలు, పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకి 80 సంవత్సరాలు, అదే 20 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకి 85 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్మ్ 20 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 90 సంవత్సరాలు. అంటే 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ తీసుకుని పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అప్ టు 90 ఇయర్స్ వరకు కూడా పాలసీని కంటిన్యూ చేయవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ అంటే బీమా వచ్చి 18 నుంచి 50 సంవత్సరాల వరకు 7 టైమ్స్ ఆఫ్ ది యాన్యువల్ ప్రీమియం. అంటే వాళ్ళు ఇయర్లీ ₹1,00,000 ప్రీమియం పే చేసినట్లయితే వాళ్ళకి 7 లక్షలు బీమా అనేది అందివ్వడం జరుగుతుంది. అదే 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి 5 టైమ్స్ ఆఫ్ ది యాన్యువల్ ప్రీమియం అంటే ఇయర్లీ ₹1,00,000 పే చేసే వారికి ₹5 లక్షల బీమా అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ అంటే బీమా వచ్చి ఇయర్లీ ప్రీమియం 60,000 అంతకంటే ఎక్కువ పే చేసేవారికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు ప్రీమియంని 5 సంవత్సరాలు మాత్రమే పే చేస్తారని పెట్టుకున్నట్లయితే వాళ్ళు పే చేసిన ప్రీమియంకి 20 టైమ్స్ అందివ్వడం జరుగుతుంది. అదే 7 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తారని పెట్టుకున్నట్లయితే వాళ్ళకి బీమాని 22 టైమ్స్, 10 సంవత్సరాలకి 22 టైమ్స్, అదే 15 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తారని పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు కట్టిన ప్రీమియంకి 40 టైమ్స్ని బీమా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు కట్టే ప్రీమియంకి బీమా అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా 56 నుంచి 60 సంవత్సరాలు ఉన్నవారు 5 సంవత్సరాల ప్రీమియం అనేది పెట్టుకోలేరు. కాబట్టి 7, 10, 15 సంవత్సరాలు ప్రీమియం కడతానని పెట్టుకున్నట్లయితే వాళ్ళు కట్టే ప్రీమియంకి 7 టైమ్స్ మాత్రమే బీమా అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. అదే ఇయర్లీ ప్రీమియం 60,000 కంటే తక్కువ పే చేసేవారికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు ప్రీమియం పేమెంట్ టర్మ్ 5 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళు కట్టే ప్రీమియంకి 30 టైమ్స్ని బీమా అందివ్వడం జరుగుతుంది. 31 నుంచి 40 సంవత్సరాల ఉన్న వాళ్ళకి 20 టైమ్స్, 41 నుంచి 45 సంవత్సరాల ఉన్న వాళ్ళకి 15 టైమ్స్, 46 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 10 టైమ్స్, 51 నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి 7 టైమ్స్, 56 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి 7 టైమ్స్ బీమాని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ ది స్విచ్చింగ్. దీంట్లో మీరు ఇయర్లీ ప్రీమియం రూపంలో పే చేస్తున్న అమౌంట్ని దీంట్లో 6 రకాల ఫండ్స్ అంటే అవి బాండ్ ఫండ్స్, సెక్యూర్డ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్స్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్స్ ఇలా ఈ 6 వాటిలోనూ పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు 1 ఇయర్లో ఒక ఫండ్ నుంచి మరొక ఫండ్కి మార్చుకోవాలి అనుకుంటే ఇయర్లో 4 టైమ్స్ మాత్రమే మార్చుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ సార్లు స్విచ్చింగ్ చేయాలి అనుకుంటే ప్రతిసారి ₹100 అనేది మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాప్అప్ ప్రీమియం. మీరు ఇయర్లీ కట్టే ప్రీమియం కాకుండా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కోసం పే చేసే అమౌంట్ని టాప్అప్ ప్రీమియం అంటారు. ఎక్స్ట్రా ప్రీమియంకి 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ అమౌంట్ని మనం విత్డ్రా చేయగలము. ఈ ప్రీమియం అమౌంట్ని మనం బీమా ఎంత తీసుకున్నామో దానికి 1.25 టైమ్స్ మాత్రమే పెంచగలం. దీన్ని మీరు ఏ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టాప్అప్ ప్రీమియం కోసం మీరు కట్టే అమౌంట్పై కొంచెం ఛార్జెస్ అనేవి వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్షియల్ విత్డ్రావల్. పాలసీ అనేది యాక్టివ్లో ఉన్నప్పుడు పాలసీ అమౌంట్ మొత్తాన్ని కాకుండా కొంత భాగాన్ని విత్డ్రా చేయగలము. ఈ పార్షియల్ విత్డ్రాల్ చేయడానికి 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అందువల్ల పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత చేయవచ్చు. ఈ విధంగా విత్డ్రా చేయడానికి ఈ పాలసీలో మనం టాప్అప్ ప్రీమియం కట్టినట్లయితే ముందు ఆ అమౌంట్ని విత్డ్రా చేయగలం. తర్వాత మెయిన్ ప్రీమియం నుంచి విత్డ్రా చేయడం జరుగుతుంది. అది పాలసీ ఇయర్ వైజ్ ఎంత వస్తుందో చెక్ చేసినట్లయితే 6 నుంచి 10 సంవత్సరాల టైంలో
మనకి కట్టిన ప్రీమియంలో 15%ని విత్డ్రా చేయవచ్చు. అదే 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో 20%, 16 నుంచి 20 సంవత్సరాలకి 25%, 21 నుంచి 25 సంవత్సరాలకి 30% అమౌంట్ని విత్డ్రా చేయవచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్లోని ఛార్జెస్ని చెక్ చేసినట్లయితే ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ ఇవి మనం ఎవ్రీ ఇయర్ కట్టే ప్రీమియంలో స్మాల్ అమౌంట్ని ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ కింద కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ ఇయర్ 3%, 2 నుంచి 5 సంవత్సరాల మధ్యలో 2%, ఆ తర్వాత నుంచి 1% కింద కట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మోటాలిటీ ఛార్జెస్. మీరు ఇన్వెస్ట్ చేసే ప్రీమియంలో కొంత భాగం ఇన్వెస్ట్మెంట్కి, మరి కొంత భాగం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్కి వెళ్తుంది. ఈ లైఫ్ కవర్ కోసం మంత్లీ స్మాల్ అమౌంట్ ఛార్జెస్ రూపంలో కట్ అవుతాయి. వీటిని మోటాలిటీ ఛార్జెస్ అంటారు. ఇది ప్రతి 1000 రూపాయలకి 1.17 రూపీ నుండి మ్యాక్సిమం 13.95 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఏజ్ మీద ఆధారపడి కట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. మార్కెట్ అనాలైసిస్, ఫండ్ మేనేజ్మెంట్ కోసం డైలీ మన ఫండ్ యొక్క ఎన్ఏవి నుంచి కొంత అమౌంట్ని డిడక్ట్ చేసి తీసుకుంటారు. కానీ ఇది ఇయర్లీ చూసినట్లయితే యాక్టివ్ పాలసీలో 1.35% పర్ యానం కట్ అవుతుంది. అదే డిస్కంటిన్యూడ్ పాలసీ ఫండ్లో 0.5% పర్ యానం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. పాలసీ నిర్వహణ కోసం మంత్లీ స్మాల్ అమౌంట్ని డిడక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ 5 ఇయర్స్ కట్ కాదు. 6వ సంవత్సరం 60,000 కంటే తక్కువ ప్రీమియం పే చేసేవారికి 85 రూపాయలు పర్ మంత్, అదే 60,000 కంటే ఎక్కువ పే చేసేవారికి 100 రూపాయలు పర్ మంత్ కట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7వ సంవత్సరం నుంచి 5% అంటే 89.25 మంత్లీ డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్లోని రిటర్న్ ఆఫ్ ఛార్జెస్ని చెక్ చేసినట్లయితే రిఫండ్ మోర్టాలిటీ ఛార్జెస్. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం మన దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ కట్ చేసిన మోర్టాలిటీ ఛార్జెస్ని పాలసీ ఎండింగ్లో మెచ్యూరిటీ అమౌంట్కి కలిపి అందివ్వడం జరుగుతుంది. ఇది బేస్ ప్రీమియంపై కట్ చేసిన మోర్టాలిటీ ఛార్జెస్ మాత్రమే తిరిగి అందిస్తారు. అంతేగాని టాపప్ చేసిన ప్రీమియంపై కట్ చేసిన మోర్టాలిటీ ఛార్జెస్ని తిరిగి అందివ్వడం జరగదు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. మీరు బీమా ఎంత అయితే తీసుకున్నారో అది కానీ, లేదా టోటల్ ప్రీమియమ్స్ ఎంత పే చేశారో దానికి 105% కానీ, లేదంటే మీరు పే చేస్తున్న ప్రీమియమ్స్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది ఆ టైంకి ఎంత వాల్యూ ఉందో చూసి ఆ అమౌంట్ కానీ, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆప్షన్. దీంట్లో మనం పొందే మెచ్యూరిటీ అమౌంట్ కానీ, డెత్ బెనిఫిట్ అమౌంట్ కానీ లంసమ్గా పొందవచ్చు, లేదంటే 5 సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్ రూపంలో మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ రూపంలో కూడా పొందవచ్చు. నెక్స్ట్ మనం అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ అమౌంట్ తీసుకుంటాం. సెకండ్ ఇయర్ రిమైనింగ్ అమౌంట్ మార్కెట్ లింక్ అయి ఉంటుంది కాబట్టి అది మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్ల పెరగచ్చు లేదా తగ్గవచ్చు. నెక్స్ట్ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సెటిల్మెంట్ ఆప్షన్లో లైఫ్ కవర్ అనేది యాక్టివ్లో ఉండదు. అందువల్ల ఈ సమయంలో నామినీకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే నెక్స్ట్ లీగల్ హైర్కి లంసంగా ఈ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్లోని మెచ్యూరిటీని చెక్ చేసినట్లయితే మనం పాలసీ టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు జీవించి ఉన్నట్లయితే మనం పే చేసిన ప్రీమియమ్స్ని మార్కెట్లో డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కనుక ఆ యూనిట్ ఫండ్ వాల్యూ ప్లస్ రిఫండ్ మోర్టాలిటీ ఛార్జెస్ ప్లస్ మనం టాపప్ చేసినట్లయితే ఆ టాపప్ ప్రీమియం యొక్క వాల్యూ మొత్తం 3 కలిపి మనం మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైడర్స్. దీంట్లో యాక్సెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ ఒకే ఒక రైడర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక స్మాల్ అమౌంట్ని పే చేయడం ద్వారా ఈ రైడర్ యొక్క బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. నెక్స్ట్ క్యాల్కులేషన్. 23 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 15 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతని ఏజ్ 30 సంవత్సరాల కంటే తక్కువ ఉంది కాబట్టి 15 సంవత్సరాలకి ఇతను కట్టే ప్రీమియంకి 40 టైమ్స్ బీమాని అందివ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే ఇతను కట్టే ప్రీమియం 60,000కి 24 లక్షల రూపాయల బీమాని అందిస్తారు. ఇతనికి మెచ్యూరిటీ చెక్ చేసినట్లయితే ఇతను కట్టే ప్రీమియంని ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో మనం మ్యాక్సిమం 12% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మనం 10% చొప్పున చూసినట్లయితే ఇతనికి 48వ సంవత్సరం వచ్చేటప్పటికి 45 లక్షలని మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇదే 23 సంవత్సరాల వ్యక్తి అప్ టు 30 సంవత్సరాల వరకు ఇయర్లీ 60,000 పే చేస్తూ 30వ సంవత్సరం తర్వాత నుంచి ఎవ్రీ మంత్ 2,000 టాపప్ చేసినట్లయితే ఇతను ఇయర్లీ 84,000 రూపాయలు పే చేస్తాడు. ఇతనికి మెచ్యూరిటీ కింద 48వ సంవత్సరం ఈ ఫండ్ వాల్యూ 10% చొప్పున వేసుకున్నా కానీ 51 లక్షలను అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇదే 23 సంవత్సరాల వ్యక్తి 33వ సంవత్సరం వచ్చేటప్పటికి అతనికి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు ఉన్న ఫండ్ వాల్యూ 10% చొప్పున 11 లక్షలు అవుతుంది. అదేవిధంగా అప్పటి వరకు ఇతను ప్రీమియమ్స్ 60,000 చొప్పున 10 సంవత్సరాలు పే చేస్తాడు కాబట్టి మొత్తం ప్రీమియమ్స్ వచ్చి 6 లక్షలు. దానికి 105 టైమ్స్ని అందివ్వడం జరుగుతుంది, అంటే 6,30,000. అది కానీ
లేదంటే ఇతను కట్టే ప్రీమియమ్స్కి 40 టైమ్స్ అందివ్వడం జరుగుతుంది. అంటే 60,000 ఇంటూ 40 టైమ్స్ 24 లక్షలు. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అతనికి డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఇదే 23 సంవత్సరాల వ్యక్తి యాక్సిడెంషియల్ డెత్ బెనిఫిట్ రైడర్ని తీసుకున్నట్లయితే ఇన్ కేసు రిస్క్ జరిగినట్లయితే అతనికి బేసిక్ సమ్ ఎష్యూర్డ్ 24 లక్షలు ప్లస్ నెక్స్ట్ డెత్ బెనిఫిట్ సమ్ ఎష్యూర్డ్ 24 లక్షలు మొత్తం కలిపి డెత్ బెనిఫిట్ కింద 48 లక్షలను అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లోన్. దీనికి ఏ విధమైన లోన్ అనేది రాదు. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ పే చేసే వాళ్ళకి 30 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. అదే మంత్లీ పే చేసే వాళ్ళకి 15 రోజులు గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. దీంట్లో 5 సంవత్సరాల వరకు సరెండర్ చేయడం అనేది కుదరదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత మనం పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.